అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ సినిమా మహోత్సవాలు ఈ సంవత్సరం 2024 నిర్వహించడం జరుగుతుంది. అమ్మారి మాలాధారణ 29/2024 నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ముందస్తు ఏర్పాట్లను ఈ ప్రత్యేక సమావేశంలో మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకుంటున్నాం. సార్ ఇచ్చిన సలహాలు సూచనలు పాటించి అందరినీ ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాం. సంవత్సరాలు విజయనగరం మేయర్ గారికి, ఎస్పీ గారికి, విజయనగరం గారికి, ఇక్కడ అందరి జిల్లా అధికారులకు నమస్కారాలు. 15 మంగళవారం నాడు సినిమా ఉత్సవం, 22/10 మంగళవారం నాడు తక్కువోత్సవం, 29/10 మంగళవారం నాడు ఉయ్యాల కంబాల ఉత్సవం. ఇది ఈ పండుగకు సంబంధించిన డేట్స్ సార్. వీటి ద్వారా మనం జరుగుతుంది. దీనికి సంబంధించి సార్ మేము ఆల్రెడీ అంటే గతంలో చేసిన దాన్ని బట్టి కానీ ఉన్న దాన్ని బట్టి కానీ అసిస్టెంట్ కమిషనర్ ఎన్విరాన్మెంట్స్ వారి ద్వారా దీనికి వివిధ శాఖల ద్వారా ఎక్కడెక్కడైతే మనకు అవసరం ఉందో దానికి సంబంధించిన వాళ్ళకి డ్యూటీస్ కూడా ఇంట్రెస్ట్ చేస్తూ కూడా ఇన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది సార్. అదొకసారి నేను చెప్తాను. తర్వాత సార్ ముందు ఈ అమ్మవారి పండుగ గురించి ఎవరెవరు ఏమేమి చేస్తారని డిస్కస్ చేసుకున్న తర్వాత సార్ మనం 13, 14 విజయనగరం ఉత్సవాలను కూడా ఈసారి 2 రోజులు జరపాలని కూడా అనుకోవడం జరిగింది సార్. గత సంవత్సరం అయితే 1 రోజు జరిగింది, ఈసారి 2 రోజులు జరపాలని కూడా అనుకోవడం జరిగింది సార్. దాని ఒకసారి అందరూ అభిప్రాయాలు ఒకసారి డిస్కషన్ చెప్తాం సార్. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి చేస్తారని దానికి సంబంధించి అమ్మవారి దర్శన ఉత్సవాలకు క్యూ లైన్లకు సంబంధించిన టెంపుల్ దగ్గర కావాల్సిన అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్లు కానివ్వండి, ఈ బ్యారికేడింగ్ ఈ విషయాలన్నీ కూడా అక్కడ పకడ్బందీ చేయడం, అలాగే ఈ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఏది కావాలో అవన్నీ కూడా రెగ్యులర్గా మీరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ సార్ దీని మీద ఏంటంటే మంత్ ఎండ్లో సెకండ్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం సార్. ఈ ప్రిలిమినరీ మీటింగ్లో మనం వాళ్ళని డ్యూటీ సెంటర్ చేసి వాళ్ళ ప్లానింగ్ అన్ని చేసి పని చేసుకుంటూ ఉంటాం సార్. మనం 28వ తారీఖున ఎప్పుడన్నా ఒకసారి సెకండ్ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ తర్వాత మనకి అక్టోబర్ 11 గంట మొదలయ్యేది. అక్టోబర్ 7వ తారీఖున 6వ తారీఖున 3వ మీటింగ్ పెట్టింది. లాస్ట్ మనం వీక్లీ ఉన్న పనులు మీటింగ్ ఉంటే ఆ క్వశ్చన్ పీరియడ్లో మొత్తం అన్ని కంప్లీట్ చేసే విధంగా 3 సార్లు మనం దీని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ లోపల మీరు మా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసి మీరు వర్క్ మొదలు పెట్టి వారు యాక్షన్ ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి వెళ్తాం. అలాగే గోపురం దగ్గర మందిరాలు లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటూ మనం లైటింగ్ అనేది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ఏ విధంగా చేస్తారో ఒకసారి చూసుకుంటాం. అలాగే టికెట్లు ప్రసాద కౌంటర్ దగ్గర సంబంధించిన ఇవన్నీ చూసుకుంటాం. లాస్ట్ ఇయర్ మీరు ఉన్నారు, మీరే చేశారా? లాస్ట్ ఇయర్ మీరు చేశారు. ఎవరు చేశారు లాస్ట్ ఇయర్? అమ్మ మీరు చేశారా లాస్ట్ ఇయర్? మీరు ఉన్నారు కదా, మీకు అసిస్టెంట్ కమిషనరే కదా. సో మీరు అదైతే కోఆర్డినేట్ చేసుకోండి. మీరు లాస్ట్ ఇయర్ చేసిన అనుభవం కాబట్టి మీరు ఇంకో 4 రోజులు కోఆర్డినేట్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ మిగతా ఈ తెప్పోత్సవాలకు సంబంధించిన కానివ్వండి, ఉయ్యాల సంబంధించిన వీటి ఏర్పాట్లన్నీ కూడా టెంపుల్ తరఫున మీరు బాధ్యత. మీరు అసిస్టెంట్ కమిషనర్ మీరు కోఆర్డినేట్ చేసుకుని దానికి ఎలా కావాలో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. దీన్ని మనం ఏంటంటే కావాలంటే 2 రోజులకు ఒకసారి మనం కూర్చుని డిస్కస్ చేసుకుందాం. ఎక్కడి వరకు అని చెప్పి టెంపుల్ సంబంధించిన వస్తు చూసుకుందాం. అవి మేడం చూసినప్పుడు చేయాలి. మామూలుగా అయితే ఎండోమెంట్స్ నుంచి కూడా ఒక సీనియర్ ఆఫీసర్ని పంపిస్తారు దీనికోసం. వాళ్ళైతే మొత్తం మేనేజ్ చేయలేదు. మామూలుగా సీనియర్ ఆఫీసర్ అది విజయనగరం సంబంధించి ఈ సినిమా ఉత్సవానికి సంబంధించిన పర్యవేక్షించడం, ఆ మిగతా అధికారులందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈ రథం మీద నడిచేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రోగ్ పార్టీ లాగా పెట్టి వాళ్ళకి టీ షర్ట్ ఇటువంటి ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ కూడా చేసుకుని మొత్తం ఆ సినిమా ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత ఆర్టీఓ విజయనగరం వారిది. అలాగే
ఎప్పటికప్పుడే క్లీన్ చేసేటట్టు ఉండాలి. ఎక్కువ మంది మనుషులు పెట్టుకోండి. మీ దగ్గర శానిటరీ స్టాఫ్ లేకపోతే బొబ్బుల నుండి కానీ లేకపోతే రాజా నుండి కానీ లేదా పాత నుండి కానీ తెప్పించుకోండి. సార్ అది అంటే లైక్ ఎవ్రీ ఇయర్ మనం 270 మెంబర్స్ని హై చేసుకుంటాం సార్. వీళ్ళు 3 షిఫ్ట్స్లో పెడతాం సార్. మనం గుడి నెక్స్ట్ చదువుకుని రెండింటి దగ్గర పెడతాం మొత్తం. మోర్ ఓవర్ ఉప్పుపేట నుంచి మనకి ఈ సినిమాలో వచ్చే ఏరియా మొత్తం అంతా శానిటేషన్, స్పెషల్ శానిటేషన్ యాక్టివిటీస్ అవి చేస్తాం. ఈ సినిమా తిరిగేటప్పుడు 100 మెంబర్స్ని దాని వర్కర్తో పెట్టుకొని అది నెక్స్ట్ రిటర్న్ అయ్యేలో చేసుకోండి. ఓకే, ఆర్ఎంబీ వాళ్ళు ఆర్ఎంబీ ఈ గారు మీరు రోడ్లు అన్ని రోడ్లు ఒకసారి విజయనగరం సంబంధించిన రోడ్లు ఇప్పుడు ఈ సినిమాను మెయిన్లీ సినిమాను వీళ్ళ రోడ్ ఎలా ఉంది ఏంటి రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, ఆ సినిమాలో ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ అయినా ఇచ్చుకుంటాం. ఇవన్నీ మీకు మీ డిపార్ట్మెంట్ సంబంధించి మీరే చేసుకోండి. అది ఐఎన్పిఆర్ వాళ్ళు వచ్చి కూడా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ డిపిఆర్ మీరు కూడా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు ఆ 1 ఇయర్ ఆ 4 రోజులు కూడా ఎటువంటి చీఫ్ లెటర్ కానీ మీరు మెడికల్ సంబంధించిన ఏర్పాట్లు మెడికల్ క్యాంపులు ఎక్కువ పెట్టాలి. రాస్తారు మీరు డీసీఎస్ కలిసి మ్యాక్సిమం మెడికల్ క్యాంపులు పెట్టేయండి. ఎప్పుడు చూడండి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తే చూడండి. ఓకే, ఎక్కువ మెడికల్ క్యాంపులు పెట్టండి. మీరు జీజీఎస్లో కూడా మీరు ఎలక్ట్గా పెట్టండి. స్టాఫ్ అనేది మనకి ఎక్కువ కావాలని చేసుకున్నారు ఒక చూడండి. ఓకే, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ అంటే అవన్నీ కూడా మీరు చేసుకోండి. ఫుడ్ ఇన్స్పెక్టర్ మీరు ఈ సందర్భంగా ఏంటంటే అమ్మా ఒకసారి ముందే చెక్ చేసుకోండి. ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. అదే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే ఈ తెప్పచ్చు ఎప్పుడైతే ఉందో ఆలోచన. ఓకే, ఇవి మేజర్గా ఏంటంటే మనకి ఇన్వాల్వ్మెంట్ ఉన్న డిపార్ట్మెంట్స్. ఇంకా తర్వాత మేము ఒక్కొక్కటి మనకి డ్యూటీస్ ఇస్తాము, అఫీషియల్ ప్రొసీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మెయిన్ డ్యూటీ మాత్రం మీరు పర్సూ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అది జరుగుతుంది. ముందు మనకి ఏంటంటే ఈ ప్రారంభ ర్యాలీ ఉంది సార్. అది ముందు ఫెస్ట్ షో వచ్చేది అయోధ్య పెట్టారు సార్. అది 2 days ఈవినింగ్ 6 to 11 వరకు ఈ మెగా ఈ కల్చరల్ ఈవెంట్ సార్. అది కూడా చూసుకొని ఎవరు పెడతాం మాట్లాడాలి సార్. నేను సైన్స్ పేరు ఆర్టికల్ వచ్చి కోటలో పెట్టాం సార్. అది ఈ స్థానిక కళాకారులతో నాటకాలు వచ్చి గుజరాత్ కళాకారులతో పెడతాం సార్. క్రీడలు మరియు మార్షల్ ఆర్ట్స్ వచ్చి విజయ్ స్టేడియం డిఎస్డిఓ గారు ఆర్డర్ చేస్తారు సార్. అది ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఒకసారి మనం మీరందరూ కొంచెం సజెషన్ చెప్పాల్సింది. గతంలో ఏంటంటే లోకల్ జిల్లా స్థాయి పోటీలు జరిగాయి సార్. ఈసారి ఏంటంటే కనీసం 2-3 ఈవెంట్లో స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ పెట్టాలి. దాన్ని కూడా ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత ఈసారి కొత్తగా ఏంటంటే హెలికాప్టర్ రైడ్ పెడదామని ఆలోచన ఉంది సార్. హెలికాప్టర్ రైడ్ పక్కన ఇంట్రెస్ట్ ఉంటాం కాబట్టి హెలికాప్టర్ రైడ్ పెడదామని ఆలోచన ఉంది సార్. అది రాజు స్టేడియం పక్కన పక్కన క్రియేట్ చేసి పెడదాం సార్. అది తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కవిశంలో వచ్చి ఆనందంలో పెడదాం సార్. తర్వాత సురభి నాటకాలు వచ్చి బొగ్గుల దెబ్బ విజయనగరం సార్. పులివేషాలు వచ్చి మనం కోట దగ్గర పెడతాం సార్. ఆల్రెడీ మీరు చెప్పిన సెప్టెంబర్ డబ్బులు రిలీజ్ అయిపోయింది సార్. బిఆర్టీ గారికి డబ్బులు వచ్చేదాన్ని అది కూడా మేము దాదాపు 250 షాప్స్ అని ఇచ్చేస్తాను సార్. 250 షాప్స్ అని ఇచ్చేస్తాం. దానికి కూడా ఆల్రెడీ అమౌంట్ రిలీజ్ అయిపోయింది సార్ మీ దగ్గర నుండి. అది దాన్ని ఏర్పాటు చేస్తాం సార్. ఇవి మేజర్ కార్యక్రమాలు సార్. వీళ్ళకి ఆఫీసర్స్ మేము డ్యూటీలు కూడా ఇచ్చాం సార్. అఫీషియల్ చాలా రోజులు ఉన్నాయి కానీ సర్వే దీనికి మొత్తం అన్ని మనం చెప్పుకున్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్లేసెస్ ఉన్నాయో అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని ఇక్కడ పూర్తి చేశాం సార్. ఇక్కడ దీని మీద మీరు మీ సజెషన్స్ ఏమన్నా దాని ఫర్దర్ డిస్కస్ చేసుకున్నాం సార్. రెండోది ఏంటంటే ఈ లైఫ్ మెంబర్స్ ఒక్కో ప్రోగ్రామ్ సపోజ్ మీరు ఇక్కడ అనుకున్నట్టుగా
2019లో ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ అని డిక్లేర్ చేశారు. అయితే అయినా కానీ మనం ఇది ఫస్ట్ టైం ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇది ఇంకా సీరియస్గా తీసుకొని మనం రోడ్లైనా, కాలంలైనా, లైటింగ్లైనా అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చేయాలి. మీరు మీ వర్క్ అంతా మీరు సరిగ్గా ముందుగా ప్లాన్ చేసుకొని కంటిన్యూ చేయాలి. మనం ప్లానింగ్ ఏమో 15th August తర్వాతే మనం ఇది మొదలు పెట్టాం. కాబట్టి మనం ఈ సంవత్సరం చాలా సీరియస్గా తీసుకొని చాలా గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఫెస్టివల్ ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మనం చూస్తుంటే మైసూర్లో దసరా ఫెస్టివల్ అనేది ఒకటి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఇది ఒక టూరిజం ఫెస్టివల్గా వరల్డ్ వైడ్ నుంచి కూడా పబ్లిక్ వస్తారు. మన దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా 1 year బిఫోరే వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని వస్తారు. అయితే మనం మన ఉత్సవాన్ని ఇక్కడ బాగా చేస్తే అటువంటి పేరు ప్రత్యాశలు మనం చేసుకోగలిగితే మనకు కూడా ఈ విధంగా టూరిజం అనేది డెవలప్ అవుతుంది అనేది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా ఇది సక్సెస్ఫుల్గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన విజయనగరం చరిత్ర, అమ్మవారు వైభవం తెలిసే విధంగా ఈ ఉత్సవం జరగాలని నా కోరిక. విధంగా అమ్మవారి వైభవం విజయనగర ప్రతిష్ట పెంపొందించే విధంగా, చరిత్రగా తెలిసే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి మనం బిఫోర్ ఒక 15 days నుంచి రిలీజ్ చేయవలసిన దానికి సంబంధించి డాక్యుమెంటరీ తయారు చేయడానికి కూడా నాకు విజువల్స్ ఉన్నాయని చెప్పేసి మేడం గారు చెప్పారు కనుక ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఖచ్చితంగా అది చేయమని కోరుకుంటున్నాం. అలాగే నిన్ననే ఢిల్లీలో సీఎం గారికి విషయం చెప్పాను. పండుగ సమావేశాలు ఉన్నాయి సార్ చెప్పాం. ఇది ప్రతిష్టాత్మక పండుగ కనుక మీరు అందరూ చాలా బాగా చేయమని నేను చెప్పడం జరిగింది. నిన్ననే ఈవినింగ్ నైట్ సార్ చెప్పాను. ముందుగా మన తరపున అందరూ కూడా వారు కూడా ఇన్విటేషన్ మనం ఉంటాం. వారి గంటలో మనం అడగడం ఖచ్చితంగా వస్తారు. సో మనం అందరం కూడా ఇది ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మన ప్రాంతమే కాదు, ఉత్తరాంధ్రే కాదు, దేశ విదేశాల్లో భక్తులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ వస్తున్నారు కనుక మనం తెలిసి చూస్తున్నాం. అది చేయాలి. ముఖ్యంగా పోలీసు బందోబస్తు వ్యవహారంలో గతంలో ఏమైనా పొరపాటు జరిగితే అది రిపీట్ చేసి రిపీట్ కాకుండా చూడాలని ఎస్పీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎగ్జిట్లో ఉండేటప్పుడే మంచి వ్యక్తి సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్స్ని అక్కడ పెడితే సిబ్బంది అయినా పర్లేదు, కానీ మామూలు లేకుండా పెడితే మిగతా భక్తులు, సాధారణ భక్తులకి కొంత వాళ్ళకి అవకాశం ఉంటుంది కనుక అది రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే పొలిటీషియన్లు చాలామంది రిపీట్ చేస్తాం నా పేరు చెప్పి వచ్చి సందర్భాలు చాలామంది సామాన్య భక్తులు పెట్టుకునే పరిస్థితి గతంలో మనం చూసాం. అందుకని మీరు ఎగ్జిట్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ సమర్థవంతమైన నిర్వహణ అధికారులు కానీ సిబ్బంది కానీ పెడితే బాగుంటుంది మన సైడ్కి. ముఖ్యంగా ఇది మనం అందరం కూడా ఇది మనం ఎవరికి ఫస్ట్ మీటింగ్ పెట్టే కనుక సజెషన్ తీసుకొని మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అధికారులందరం కూడా నేను మొన్న గతంలో బందోబస్తు నిర్వహణ మనం చూసాం. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా యంత్రాంగం అంతా కూడా రాత్రి పగలు కష్టపడి చాలా బాగా అద్భుతంగా చేశారు. అలాగే మన పండుగ కూడా వస్తుంది కనుక ఉత్సవాలు జరుగుతుంది. మన జిల్లా ప్రతిష్ట, మన అమ్మవారి వైభవం తెలిసే విధంగా మీరు కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి సంవత్సరం ఉత్తరాంధ్ర అల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ ఉత్సవానికి మరి మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయిలో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వీరేంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు, అలాగే గౌరవ మేరీ గారు, గౌరవ ఎస్పీ గారు, మిగతా అధికారులు, జిల్లా అధికారులు, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా ఈ అమ్మవారి పండుగ అంటే ముఖ్యంగా విజయనగరం జిల్లాకే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, పక్కన ఉన్న
మనకున్న ఒరిస్సా రాష్ట్రం అని, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనివ్వండి, ఈ ప్రాంతాల నుంచి, అలాగే మనకి ఈ విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు వారు స్వస్థలాలకు వచ్చి ఈ పండుగకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, మరి సిరిమనోత్సవం పాల్గొనడం అనే విషయం మనందరికీ తెలిసిందే. అన్ని పండుగలు వేరు. ఈ పండుగలో అనేక మంది లక్షలాది ప్రజలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. మరి ఇక్కడున్న ముఖ్యంగా అధికారులందరూ కూడా నాకు తెలిసి సుమారుగా ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఇది 2 భాగాలు. ఒకటి సిరిమనోత్సవం అమ్మవారి పండుగ, 2 విజయనగర ఉత్సవాలు. 2 కూడా ఎప్పుడు ఎందుకు పెట్టుకుంటామంటే అన్ని వైపుల నుంచి వచ్చే వాళ్ళు సెలవులు కూడా అన్ని కలిసి ఉంటాయి, పిల్లలు కూడా ఉంటారు. ఈ కాలం ఈ 3 రోజులు, ఈ 14, 15, 13 నుంచి 13, 14, 15 ఈ 3 రోజుల కాలాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ప్రతి వారి పిల్లలతో అందరూ వచ్చి ఈ పండుగ ఆనందించడానికి, దానికి మరి గత అనేక సంవత్సరాలుగా విజయనగర ఉత్సవాలు చేస్తూ ఈ కాలంగా సుమారుగా నాకు తెలిసి 10 సంవత్సరాల కాలంగా దీన్ని విజయనగర ఉత్సవాలు ప్రారంభించాం. అలాగా పెరుగుతా ఇంకా దందనం చాలా భవిష్యత్తు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి వాళ్ళు కూడా జిల్లా యంత్రాంగంలో గౌరవ శాసనసభ్యులు వాళ్ళు చెప్పారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి జిల్లా అధికారులందరూ కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఉందని నేనైతే నమ్ముతున్నాను. అందరూ అధికారులు కూడా గతంలో చేసిన వారే కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు దీంట్లో పాల్గొంటారు కాబట్టి అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఆ 3 రోజుల కాలాన్ని విజయనగరం పట్టణం అంతా కూడా కోలాహలంగా ఉంటుంది. అందరూ కూడా కార్యక్రమాలు చేయాలి. మరి శాంతిభద్ర విషయం పోలీసు వారు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటారు. అన్నిటికంటే ఇందులో ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన విషయం మరి సినిమా ప్రారంభోత్సవం సమయాన్ని మనం దాన్ని పాటించే విధంగా మనం ఉండాలి. ముఖ్యంగా ఆ బాధ్యతని ఆర్టీఓ గారు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా 3 గంటల సమయాన్ని ఎప్పుడు కూడా మనం కేటాయిస్తున్నాం. ఖచ్చితంగా 3 గంటలకు బయలుదేరాలంటే మరి ఉదయం నుంచి కూడా దానికి సంబంధించి తదుపరి సమావేశం ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు. మరి సపరేట్గా ఒంగపేట మరి పూజారితో కానీ అక్కడున్న మరి ఒంగపేటలో బయలుదేరి వారితో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వారు ఇచ్చిన సమయాన్ని బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకొని 3 గంటలకల్లా సినిమా ప్రారంభోత్సవం అయితే ఖచ్చితంగా 5:30 కల్లా పూర్తి చేసుకుంటే మళ్ళీ అందరూ ఎవరు వెళ్ళాలి వెళ్ళి కార్యక్రమం చేసుకుని ఉండాలి. ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కావాలనుకుంటే నెక్స్ట్ మీటింగ్ చెప్పారు, మళ్ళీ ఏ డేట్ పెట్టి ఆ డేట్లో వాళ్ళు హోంపేట నుంచి ఈ పండుగ చేసేవాళ్ళు పూజారి కానీ వాళ్ళందరూ కూడా ఎన్నో డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని వారందరూ కూడా చేసుకునేటట్టు, అలాగే ఆ కార్యక్రమం అంతా సిస్టమేటిక్ జరుగుతున్నట్టు పోలీసు వాళ్ళు కూడా దానికి పూర్తి భాగస్వామ్యం కూడా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా చేయాలని చెప్పి మరి కోరుకుంటూ, రెండోది మరి ఆ కార్యక్రమంతో పాటు 3 ఉత్సవాల్లో రెండోది కాడే గట్టిగా అడిగారు. దీంట్లో లైఫ్ మెంబర్స్ ఉన్నారు కంపల్సరీ ఉంటారు. చాలా కాలంగా విజయనగరం ఉత్సవాల గురించి, విజయనగరం వైభవం గురించి తెలిసిన వాళ్ళు ఈ ప్రాంతంలో అనేక మంది లైఫ్ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళు వీళ్ళు కూర్చొని ఆ కార్యక్రమాలు గతంలో చేస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఇంకా భిన్నంగా ఏమైనా చేయగలుగుతామని ఎప్పటికప్పుడు కూర్చొని సమావేశం కోఆర్డినేట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీగా సమావేశంలో పూర్తిగా ఫైనల్ అయిపోయి ఏ ప్రోగ్రామ్స్ ఎవరు వస్తున్నారు, ఎన్ని పార్టిసిపేట్స్ వస్తున్నాయని అన్ని ఫైనల్ అయిపోతాయి. దాని ప్రకారం వాళ్ళకి అకామిడేషన్స్, వాళ్ళకి ఏర్పాట్లు, వాళ్ళకి ఏర్పాట్లు చేసుకోవడం అదంతా బాధ్యత అంతా కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఉంటారని, మరి ముఖ్యంగా ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎండోమెంట్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ మరి పూర్తిగా మరి ఆ రోజు 13వ తారీఖు, 14వ తారీఖు 15 రోజులు, 15వ తారీఖు సినిమా రోజుల్లో అనేక మంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ అనేక మంది మరి పెద్దలు విఐపీస్ అందరూ వస్తారు. వారి దర్శన భాగ్యం కలిగే విధంగా, అలాగే సామాన్య భక్తులకు ఇబ్బంది రాకుండా, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దర్శన భాగ్యం కలగాలని, ఎందుకంటే అందరూ కూడా 15 రోజు సినిమా ఉత్సవంలో ఎక్కువ మంది దర్శనం చేసుకోవాలని ఆలోచన చేస్తారు. మరి విజయనగరం పట్టణంలో ఉన్న వాళ్ళని మయం కానీ మేలాంటి విఐపీలు అందరూ కూడా ముందే మీరు చేసుకుంటే చాలామందికి పై జిల్లాల నుంచి వచ్చేవారికి, పై ప్రాంతం వచ్చే వాళ్ళకి అందరూ కూడా అందుబాటులో ఉంటుందని గతంలో మేము ఆ కార్యక్రమం చేస్తాము, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం. బట్ ఏదైనా ఈ ఎవరైతే విఐపీలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రముఖులుగా వారందరూ కూడా దర్శభాగం కలిగించే విధంగా మరి అమ్మవారి తాలూకా ఆశీస్సులు అందే విధంగా పూర్తిగా ఎండోమెంట్స్ పూర్తిగా వారందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఈ పండుగ అమ్మవారి ఉత్తరాంధ్ర కల్పవారి పండుగ చాలా దిగ్విజయంగా జరగాలని, దానికి సంబంధించి పూర్తి సహాయ సహకారం మా వంతులు ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా
పూర్తిగా జిల్లా యంత్రాంగానికి పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటే కార్యక్రమం ముందుగా దిగ్విజయంగా అయ్యేటట్టు అమ్మవారి ఆశిస్తాన్ని ఉంచుకునే విధంగా అమ్మవారికి సేవ చేసే అవకాశం కల్పించే విధంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు. అమ్మవారి సిరిమాన సంబరాలకి మొట్టమొదటి మీటింగ్కి వచ్చినటువంటి అధికారులకి మరి ముఖ్యంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మీరు మీ తాలూకా బాధ్యతని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 4 నుంచి 5 లక్షల జనాభా వచ్చే అంటే ఈ పండగకి సుమారు 4 నుంచి 5 లక్షల మంది వస్తారు. మరి అలాంటి పండగకి రోజు రోజుకి ఎక్కువగా గుర్తింపు వచ్చి ఎక్కువ మంది పండగకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విజయనగరంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగకి వద్దామని ప్లాన్ చేసుకుంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, అలాగే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే మనకున్న చుట్టాలు బంధువులు, అలాగే ఇక్కడ పుట్టి పెరిగి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో పండగకి ఇక్కడికి వచ్చి పండుగలో అందరూ మన తోటి బంధువులతోని స్నేహితులతోని సరదాగా గడిపి సుఖ సంతోషాలతో ఒక మెమరీస్ క్రియేట్ చేసుకొని వెళ్ళే పండుగ ఇది. అంటే మనం సుమారు 5 నుంచి 6 లక్షలకి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నాం. మరి అలాంటి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మనం ఒక జిల్లా యంత్రాంగంగా మన మీద ఎంత బాధిస్తుందనేది మీరందరూ కూడా గుర్తించాలి. మన ఇంటికి బంధువులు వస్తే మనం ఎంత జాగ్రత్త పడతామో మన జిల్లాకి వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి కల్చరల్ ఈవెంట్స్ కానీ పండుగ వాతావరణం కానీ ఇవన్నీ కల్పించాలంటే మీ అందరి తాలూకా సహకారాలు మాకు అవసరం. కానీ యంత్రాంగం పనిచేసేది మీరందరూ బాగా నడిపిస్తేనే పండగ బాగుంటుంది. మీలో ఎవరు కోఆర్డినేషన్ మిస్ అయినా పండగ తాలూకా వాతావరణం మారిపోతుంది. కనుక మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పండుగ చాలా విశిష్టమైనది. రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది. గవర్నమెంట్ ఫెస్టివల్ కింద 2019లో మనం అనౌన్స్ చేసుకున్నాం. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి ఈ పండగ తాలూకా బడ్జెట్ కూడా మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు సుమారు 2 కోట్ల పైన ఈ పండగకి మేము ఖర్చు పెడదామని ఆలోచనలో ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే వేరే డిపార్ట్మెంట్స్లో కూడా ఈ పండగకి టూరిజం డిపార్ట్మెంట్ని, అలాగే సెల్ఫ్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, అలాగే మా ఎంఎస్ఎంని కూడా ఇందులో ఏదైనా కొంచెం సహకరించమని కోరడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని ఒక మంచి పండుగ వాతావరణం, ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పాజిటివ్ ఎనర్జీ. విజయనగరం అంటే సరదాగా ప్రతి సంవత్సరం వచ్చే ప్లేస్ అని ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా ఈ పండుగ చేసుకోవాలని మేము ఒక యంత్రాంగాన్ని కోరడం జరుగుతుంది. మీరందరూ కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చిన మొదటి మీటింగ్లో రోల్ ప్లే ఇచ్చాం. అంటే ఎవరు ఏం చేస్తే బాగుంటుందని. అయితే గతంలో పండుగ ఎలాగైతే చేశామో సుమారు ఇంచుమించుగా అలాగే పెట్టాం. కానీ మీ తాలూకా సలహాలు ఏమన్నా కూడా మనం మాకు తెలియజేయండి. అంటే పండుగ జరిపించడం గతంలో ఎలా జరిగిందనే దాని మీద పెట్టాం. కానీ పండుగ జరిపించేటప్పుడు ఎటువంటి మార్పులు చేసుకోవాలి, దానిలో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా, అంటే గతంలో చేసిన పండుగలో ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి. అలాగే ఇబ్బందులు ఏమన్నా మా గతంలో ఎదుర్కొన్నా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి అది కూడా మాకు తెలియజేయండి. అంతేకాకుండా కొత్త ఏదైనా ప్రతిపాదిస్తే కొత్త రకంగా ఈరోజు హెలికాప్టర్ రైడ్ మళ్ళీ మనం ప్రతిపాదించాం. గతంలో చేసిందే కానీ ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మన ఒక పిల్లలకి కానీ హెలికాప్టర్ ఎక్కే వాళ్ళకి ఆసక్తి చూపించే వాళ్ళకి కానీ ఒక మంచి అవకాశం కల్పించాం. అలాగే ఏదైనా మంచి కార్యక్రమం కానీ ఎటువంటి లేకపోతే లోకల్ టాలెంట్ ఏదైనా ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఏదైనా ప్రతిపాదిస్తే దాన్ని కూడా స్వీకరిస్తాం. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా స్టేట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా 2 ఎంపిక చేసి దాన్ని కొంచెం అంటే కొంచెం అడ్వర్టైజ్ చేస్తూ దాన్ని కూడా ముందుగానే ఆర్గనైజ్ చేయమని కోరుకుంటున్నాను స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి. అలాగే ఐఎన్పిఆర్ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు మనం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ముందుగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం కల్చరల్ ఈవెంట్స్ కానీ లేకపోతే ప్రతి ఈవెంట్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం వెళ్ళాలంటే ఎలాగ సోషల్ మీడియా కూడా
యూజ్ చేసుకోండి. మీరు సోషల్ మీడియాలో పబ్లిష్ చేయాలి. ఈ ప్రాంతం విజయనగరం ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫోన్ వాడుతున్న వాళ్ళందరికీ కూడా మనం ఈ చేస్తున్న ప్రయత్నం అనేది పండుగ అనేది ఏంటేం చేస్తాం అనేది న్యూస్ కూడా వెళ్ళాలి. దాన్ని కూడా మనం ఒక కార్యాచరణ చేసి ఒక బడ్జెట్ కూడా ఇస్తాము. దాన్ని ఎక్కువ ఏ రకంగా చేస్తామో కూడా ప్లాన్ చేస్తాం. అంతేకాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అలాగే టెంపుల్ డిపార్ట్మెంట్కి అసోసియేషన్కి మీరు గతంలో ఎలాగైతే చేశారో దానికి దాన్ని నియమం పాటిస్తూ భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఏ రకంగా చేస్తారని కూడా చూసుకోండి. విఐపీస్ వస్తూనే ఉంటారు, కానీ విఐపీస్కి లిమిటెడ్ చేస్తూ కూడా మేము ప్లాన్ చేస్తాము. దాన్ని ఏ రకంగా మీరు కార్యాచరణ చేస్తారు. మనకి ఇప్పుడు టెంపుల్ పక్కన ఉన్న ల్యాండ్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ అంటే క్యూ లైన్ ఎలాగ బెటర్ చేయాలో కూడా ఆలోచించేద్దాం. అలాగే ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సార్. ఎడిషనల్ ఫోర్స్ ఏమైనా అవసరం ఉంటే ముందుగానే దరఖాస్తు చేయండి. ఎందుకంటే మనకి 3 days కూడా ఉన్న పాపులేషన్ అంటే ఈ సిటీ ఎఫోర్డ్ చేసే కన్నా ఎక్కువ పాపులేషన్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు కూడా చేయాలి. అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కోరుతుంది ఏంటంటే వాటర్ సప్లై, శానిటేషన్ అండ్ ఎప్పటికప్పుడు కాలువలు ఏమైనా బ్లాక్ అవుతే అవన్నీ క్లీన్ చేసి కొంచెం హెల్తీ ఎన్విరాన్మెంట్ విజయనగరంకి వచ్చేలాగా విజయనగరం లైటింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కూడా మీరే చూడాలి. ఎటువంటి సలహాలు ఏదైనా సెపరేట్ బడ్జెట్ కావాలన్నా కూడా మాకు చెప్పండి. పండుగ వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మీలో ఉంది. ఇల్లు శుభ్రం చేయించాలి. సో ఇవన్నీ కోరుకుంటూ ప్రతి ఆఫీసర్ కూడా మీకు ఇచ్చిన ఈ రోల్ ప్లే ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ దాంట్లో ఏమైనా మార్పులు కానీ సలహాలు కానీ మాకు నెక్స్ట్ మీటింగ్ కల్లా మీకు తెలియజేయాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే భక్తులు వస్తారందరికీ ఫెసిలిటేట్ చేసే విధంగా అందరికీ ఏమి ఇబ్బంది కలగకుండా లోకల్ ప్రజలకి ఏమి ఇబ్బంది కలగకుండా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్కి అంటే మున్సిపాలిటీకి అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మన టెంపుల్ చుట్టుపక్కల టెంపుల్లో అండ్ పార్కింగ్ ప్లేసెస్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యారికేడింగ్ అండ్ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం మనకి అవసరం ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిఎస్పీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్తో అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి అది ప్లాన్ చేసి మనం ముందుగానే అది వర్కౌట్ చేస్తే బాగుంటుందని సజెషన్. అది కొంచెం లాస్ట్ టైం అదొక వేదాంత కూడా చాలా హ్యాపీగా సార్ చెప్పినట్టు కమర్షియల్ కన్సిస్టెంట్గా ఉన్నా మనకు అక్కడే బెటర్ ఏమో అవుతారు. ఎందుకంటే ఏసీ అనేది ఉండాలి సార్. మంచిగా పెడితే బాగుంటుంది. ట్రైనింగ్ అయితే అవ్వలేదు సార్. లాస్ట్ టైం అంతా బాగా జరిగింది. ఎక్స్పర్ట్స్ పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు. అలాగే ఈ సంవత్సరం కూడా పెడితే ప్లస్ ఆ టైంలో ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ ఉంటుంది సార్. నైట్ ఆస్కా లైట్స్ కూడా కొంచెం ఎక్కువగా ప్రొవైడ్ చేయగలిగితే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. 3 ఇష్యూస్ అయ్యాయి సార్. ఈ టీషర్ట్ చూడడానికి అంటే కామన్ భక్తులకి అవకాశం లేకుండా బాగుంది సార్. అది ఈసారి కొంచెం రిక్వైర్ మీరు కోఆర్డినేట్ చేసి ఎంతమంది ఇవ్వాలి మీరు టేకప్ చేయండి. వాళ్ళు కూడా కన్విన్స్ చేసి పాజిటివ్గా తీసుకుంటే మనకు పాజిటివ్ ఉంటుంది. లేదు మనం ఎందుకంటే జనరల్గా ఇప్పుడు సెగ్మెంట్ సబ్సిస్టమ్స్ ఉన్నాయి, కస్టమర్ సర్వీస్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా కంపల్సరీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము మాట్లాడుతున్నాము. ఇది స్ట్రీమ్లైన్ చేస్తాం. హాస్టల్ వీటి కాస్ట్ కానీ వీటి దర్శనాలు కానీ మరి కామన్ భక్తుల విధానం ఇవన్నీ ఆల్రెడీ దృష్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకసారి డిస్కషన్ అయ్యింది మేడం గారు ముగ్గురు కలిసి. దాన్ని మనం స్ట్రీమ్లైన్ చేద్దాం. అలాగే సార్ ఇప్పుడు ఇది మన శ్రీమాన్ రేపు 3వ గంటకి మధ్యాహ్నం 3 గంటలకు రెడీ అయిపోయినట్టుగా చూడాలి సార్. లాస్ట్ టైం కూడా
సినిమాలు మన ఇప్పుడు ఐడెంటిఫై చేస్తారు సార్. ఆ రూట్ తెచ్చేటప్పుడు లాస్ట్ టైం చిన్న రూట్ చేంజ్ చేశారు సార్. దానివల్ల ఒక 2 గ్రూపుల మధ్య కొంచెం గొడవ అయింది సార్. ఈసారి లేకుండా కరెక్ట్గా చూసుకునే అవసరం ఉంది సార్. ఇప్పుడు మనం 1 వీక్ అయిన తర్వాత ఒక్క నిమిషం సినిమా అయితే రూట్ చేంజ్ చేయకూడదు. ఒక ఆన్వైట్ ప్రకారం ఏ రూట్ ట్రెడిషనల్గా జరుగుతుందో ఆ రూటే జరగాలి. ఇప్పుడు నేను ఇంకో ఎమ్మెల్యేగా ఉన్నానని నేను నా ఇంటి ముందు తీసుకురామంటే అది మీకు తీసుకురాకండి ప్లీజ్, అలాగా జరగకూడదు. అది కాబట్టి అది క్యారేజ్ అవుతుంది. ఇప్పుడు కూడా సినిమా పాయింట్ మనకు ఐడెంటిఫై అయిన తర్వాత ఎక్కడైతే పూజారి గారు గుర్తించిన తర్వాత మాత్రం రూల్ ఫైనల్ అవుతుంది. కాబట్టి లాస్ట్ సర్టిఫికెట్ ఇప్పుడు మరి అరెస్ట్ కాదు. అదే సార్ లాస్ట్లో అదే ఫిక్స్ కాదు. తర్వాత మళ్ళీ మీరు వచ్చినప్పుడు మీరే ఫిక్స్ చేస్తారు కాబట్టి. ఓకే సినిమా పోతారు సార్. సో ముందుగా అన్ని ఏర్పాట్లు అయితే సినిమా అంతా తయారు చేస్తాం సార్. అది సైడ్ రండి. 20వ తారీఖుని రాట వేయడం, ముందుగా దేశీ వేయడం, తర్వాత రాట వేయడం, తర్వాత సినిమాని కూడా ఐడెంటిఫై కూడా నేనే చేస్తాను సార్. దానికి కూడా రూటు అనేది కూడా మా ఉరంపేట వాస్తవాలతో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ కట్టు బిగించిన సోమనాయుడు నారాయణని కీలకం సార్. ఒక 40 years పెట్టి వాళ్ళే చేస్తున్నారు. అది కూడా ప్రికాషన్స్ పెట్టి ఈసారి గతసారి కన్నా ఆ సీల కూడా లేట్ సామాన్యులు కూడా మా ఉరంపేటలోనే రకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నుండే మా వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అవుతున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అమ్మవారి 15వ తారీఖు అయితే మేమైతే చక్కగా చేయడానికి విధంగా ఉన్నాం సార్. తప్పకుండా ఆల్రెడీ మనం 2 రోజుల్లో మొదలుపెట్టాం కాబట్టి దీని డైలీ చేస్తాం. అది కృషి గారు సో థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ సమయం మాట్లాడేమన్నా ముందుకు వస్తే కార్యక్రమాలు కూడా మన దేవస్థానం కార్యక్రమాలు ప్రసాదాలు కూడా కరెక్ట్ సమయాన్ని కూడా అందించాలనుకుంటున్నారు. టైమింగ్ లాస్ట్ ప్రసాదాలు కూడా అందుకుంటాయి. ఇంకొకటి బయట కూడా డిజిటల్లో అందరూ కూడా కార్యక్రమం లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ కూడా భక్తులకి మనోభావం. ఎందుకంటే ఈ పోస్ట్ మార్టం హౌసింగ్ కన్సెప్ట్ చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయవలసి వస్తుంది సార్. అది పెద్దవాళ్ళు అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్విరాంగా 9 సంవత్సరాలు అద్భుతంగా సాగింది సార్. అదేవిధంగా సాగాలని ఎవరికి ఎటువంటి భక్తులకు మనోభావం దెబ్బతింటున్నారు. ఓకే మీకు అలాట్ చేసిన ప్లేస్కి వెళ్ళి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏ లాస్ట్ ఇయర్ ఏం చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అన్న విషయం మీద మీరు ఒకసారి ఒక ప్లాన్ చేసుకుంటే మనం 2-3 రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ మీటింగ్లో ఈ పెద్దవాళ్ళంతా కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు రేపటి ఉంటే దీని మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి వర్క్ మొదలు పెట్టుకోండి. ఓకే. కొన్ని శతాబ్దాలుగా వైభవపేతంగా జరుగుతున్నటువంటి విజయనగరం పైడితల్లి అమ్మవారి తాలూకా సినిమా ఉత్సవాలు రానే వచ్చాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో గతంలో ఉండేటప్పుడు ప్రారంభించినటువంటి విజయనగరం ఉత్సవాల్ని ఈ ఏడాది కూడా కొనసాగించడానికి ఇక్కడ ఉండేటటువంటి పాలకవర్గం అధికార వర్గం అంతా కూడా సమాయత్తం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా దేవస్థానం అనువంశిక ధర్మకర్త కుటుంబం నుంచి స్థానిక శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి వెళ్తున్నారు, ఎంపీ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇది మీ పార్టీకి సంబంధించిన విశ్లేషణ. ఈ ఉత్సవాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? అంటే 2019లో ఇది ఒక గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక గవర్నమెంట్ ఫెస్టివల్ గవర్నమెంట్ తరఫు నుంచి సహాయ సహకారాలతో ఇప్పటివరకు నిర్వహించలేదు. ఈసారి మీకు కోరడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, టూరిజం డిపార్ట్మెంట్ కలుపుకొని, అలాగే సెల్ఫ్ డిపార్ట్మెంట్ని, మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కూడా కొంత కారణంగా సహకారం అడిగాను. మరి ఈసారి ఫెస్టివల్ అయితే ఘనంగా, అంటే గతంలో కన్నా ఒక కొత్త రూపు తీసుకొద్దానికి ప్రయత్నం చేస్తున్నాం. బడ్జెట్ కూడా కొంచెం గతంలో కన్నా 30-40% ఎక్స్ట్రాగా క్యాలిక్యులేట్ చేసుకొని ఇంకా ఘనంగా చేస్తూ ఒక కొత్త ఇమేజ్ విజయనగరం టౌన్కి, విజయనగరం డిస్ట్రిక్ట్కి ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకెళ్లాలని పబ్లిక్లో కూడా ఒక కొత్త కొన్ని శతాబ్దాలు అయితే గత 5 ఏళ్లలో అనేక లోటుపాట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది.
వాళ్ళకి ఉత్సవం బాగా చేయాలని తలంపు ఉన్నప్పటికీ కూడా నిర్వహణలో లోపాలు కనిపించాయి. ఆ లోపాలు ఏ విధంగా మీరు సరిదిద్దారు? అంటే ఇప్పుడు ఒక టెంపుల్ అనే వరకు కొన్ని ఆచారాలు అనేవి ఉంటాయి. ఆ ఆచారాలు ఖచ్చితంగా పాటించాలి. ఏమవుతుందంటే ఒక దారి ఉంటుంది, సిరిమాని వెళ్ళే దారి ఉంటుంది. ఎట్లయినా అది ప్రతి సంవత్సరం అదే దారి వెళ్ళాలి. ఎందుకంటే అది ఒక ఆచారం, అది తరతరాల నుంచి వచ్చే ఆచారం. అది కంటిన్యూ చేస్తే ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు లాస్ట్ టైం. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే ఉన్నానని నా ఇంటి ముందు నుంచి వెళ్ళాలని, పలానోళ్ళు నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారని వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళాలని, ఇటువంటి ఆచారాలు, ఇటువంటి కొత్త ఆచారాలు పెట్టుకుంటే అవ్వదు. ఆచారం అనేది ప్రతి సంవత్సరం సేమ్గా వెళ్తూ ఉంటుంది. ప్రతి టెంపుల్కి ఒక ఆచారం ఉంటుంది. ఆ ఆచారం ప్రకారం మనం వెళ్ళాలి. ప్రత్యేకత ఇప్పుడు శ్రీ పైడితల్లి అమ్మవారు ఫెస్టివల్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే మనం ఫస్ట్ టైం ఉత్సవాలు చేసినప్పుడు గత 15 years బ్యాక్ మొదలుపెట్టారు. నా తండ్రి అయినటువంటి పుష్పాటి అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టారు. ఆ రోజుల్లో 2-3 లక్షలతోనే మొత్తం ఉత్సవాలు చేశారు, విజయనగరం ఉత్సవాలు. అయితే ఈరోజు మనం చూస్తుంటే అది ఒక 2 to 3 crores బడ్జెట్తో ఒక స్టేట్ ఫెస్టివల్గా 2019లో మనం డిక్లేర్ చేసాం. కానీ 2019లో డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ టైం స్టేట్ ఫెస్టివల్గా మనం ఈసారి ఇంప్లిమెంట్ అనేది మనం చేస్తున్నాం. ఈ ఇంప్లిమెంటేషన్ భాగంగా మనం హెలికాప్టర్ రైడ్స్ కానివ్వండి, ఫ్లవర్ షో కానివ్వండి, లేజర్ షో కానివ్వండి, ఫైర్ వర్క్స్, అలాగే స్పోర్ట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే ట్రెడిషనల్ ఆర్ట్స్, డాన్సెస్, అన్ని ఫోక్ డాన్సెస్ అన్నీ కూడా మనం పెట్టి అందరిని ప్రజల్ని కలుపుకొని అందరు కూడా భాగస్వామ్యం అవ్వాలని దీంతో ఇంకా అందరినీ కూడా కలుపుకుంటున్నాం. కానీ పోయినసారి అయితే ఒక ప్రత్యేకత ఉంది. పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు కోసం పైడితల్లి అమ్మవారి పండుగ ముందు మన భువనేశ్వరి మేడం గారు ఇక్కడికి వచ్చారు. అయితే వారు వచ్చిన రోజు, వారు అమ్మవారి గుడికి దర్శనం చేసిన రోజే చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి విడుదల చేశారనేది ముఖ్యంగా మనందరికీ ఒక సెంటిమెంట్గా మనం భావిస్తూ మనం పైడితల్లి అమ్మవారి తల్లి మనకి ఆశీర్వాదం ఇస్తూ మన పార్టీని రక్షించారు అనేది మనందరికీ ఒక భావన. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం విజయనగరం వచ్చిన రోజే చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడం కూడా జరిగింది. అప్పుడు అమ్మవారి తాలూకు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు కూడా చంద్రబాబు తాలూకా ఫ్యామిలీని ఉత్సవాలకు ఆహ్వానించేటటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అందరూ టీం వెళ్తున్నాం. మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా వెళ్తున్నాం. అదే సమయంలో వ్యక్తిగతంగా పార్టీ తరఫున కూడా పార్టీ నాయకత్వం కూడా వెళ్తుంది. ఎందుకంటే మాకు భువనేశ్వరం గారు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఏదైతే పసుపు కాదు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వెంటనే మెసేజ్ వచ్చింది బెయిల్ రావడం. చంద్రబాబు నాయుడు గారు అక్రమర్ష తర్వాత ఇక్కడి నుంచి ఆమె వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా దంపతులు మేము ఆహ్వానిస్తున్నాం. మా మంత్రి గారు క్యాబినెట్లో ప్రస్తావన చేపడుతున్నారు. మేము కూడా అందరం వెళ్ళి కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి పండగ కనుక ఆ ఉత్సవాన్ని, విజయనగరం ప్రతిష్టని, అమ్మవారి వైభవాన్ని మన విదేశాల్లో ఉన్న భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి మేము కూడా డిజిటల్లో కూడా ఒక ప్రోగ్రాం కూడా మంత్రిగా చెప్పారు, ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈరోజు గతంలో జరిగిన కంటే ఈసారి ఉత్సవాలు బాగా జరగాలనే సంకల్పంతో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందరం కూడా దాన్ని ఒక ప్రోగ్రాంగా తీసుకుంటాం. ప్రాణప్రదంగా భావించేటటువంటి పైడితల్లి అమ్మవారి తాలూకా ఉత్సవాలను వైభవపేతంగా జరిపించడం కోసం తామంతా కూడా సమిష్టి కృషితో ఈ విజయనగరం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా చేస్తామని ఇక్కడ ఉండేటటువంటి కీలకమైన నేతలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.